వాళ్ళారా, ఇంతవరకు దేవుడు మనందరికీ కావలసిన ఆరోగ్యము, ఆవిష్కారము, మనకు కావలసిన పోషణ, మన చుట్టూ సమాధానం అనుగ్రహిస్తున్నందుకు దేవుడికి మనందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులేమన్నాం. అలాగే మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం తెరవండి. త్వరగా మనం వాక్యాలలో ముందుకు వెళదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము సువార్త పాఠం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 33 వచనం నేను చదువుతున్నాను. మీరు అందరూ బైబిల్ చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశారు. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటిగా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట చూచి శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నేటి మన అంశం విశ్వాసంలో కర్తైన యేసయ్య అనే అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం. విశ్వాసంలో కర్తైన యేసయ్య. చూడండి, ఈ మనం చదువుకున్న వాక్యానికి పైన ఏం జరిగిందంటే, అంతకు ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క అరణ్య ప్రాంతంలో అనేక మంది ప్రజలు గుమిగూడారు యేసయ్య మాటలు వినడానికి, యేసయ్య ప్రసంగం వినడానికి. ఆ ఇంచుమించు 10, 15, 20 వేల మంది వారు సమకూడారు. వారందరికీ యేసయ్య బోధించిన తర్వాత వీరికి ఆహారం పెడదామన్నారు. ఇన్ని వేల మందికి ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం, మన దగ్గర ఏమీ లేదు కాబట్టి అంటే ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి. వాటిని తీసుకుని యేసు ప్రభు వారు ఆశీర్వదించి అద్భుతంగా అన్ని వేల మందికి కూడా ఆహారం పెట్టారు. అన్ని వేల మందికి ఆహారం పెడితే వారందరూ కూడా ఎంత సంతోషించారు కదా, ఎంత ఆనందించారు. ఎందుకంటే తయారు చేసిన ఆహారం కాదు, అది చిన్న ఆహారం. ఒక చిన్న పిల్లవాడి 5 రొట్టెలు 2 చేపలు అద్భుతంగా కొన్ని వేల మందికి యేసయ్య పెట్టారు. చూడండి, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాం. హౌస్ డెడికేషనో, లేకపోతే బర్త్డేయో, లేకపోతే పుట్టినరోజు, పెళ్లి రోజు. ఆ సంఘమంతటిని పిలుచుకుంటూ ఉంటాం, బంధువులందరినీ పిలుచుకుంటూ ఉంటాం. అందరికీ మంచి విందు సిద్ధం చేస్తూ ఉంటాం. విందు తిన్నవారు సాధారణంగా ఏం చేస్తారు? విందు భోంచేసిన వారు ఏమంటూ ఉంటారంటే, ఆ ఎవరైతే ఫంక్షన్ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏర్పాట్లు చాలా బాగా చేశారండి, భోజనాలు చాలా బాగున్నాయి, ఫలానా కూర చాలా బాగుంది, వంటవాడిని ఎక్కడి నుంచి రప్పించారండి, ఇలాగా కొన్ని పొగట్టలు పొగుడుతూ ఉంటారు. చాలా వారి యొక్క రెస్పాన్స్, ఇంకా చెప్పండి, పొగట్టలని కాదు కానీ వారి యొక్క రెస్పాన్స్, లేకపోతే ఫలానా ఆర్కెస్ట్రా బాగుంది, ఏర్పాట్లు బాగున్నాయి, మంచి వాక్యం చెప్పించారు, ఏదో మనకు కలిగిన స్పందన మనం చెప్తూ ఉంటాం. యేసు ప్రభు వారు కూడా 5 రొట్టెలు 2 చేపలు ప్రజలందరికీ పంచిపెట్టినప్పుడు వాళ్ళందరి యొక్క స్పందన ఏమిటంటే, ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దేవుని కుమారుడని యోహాను సువార్తలో ఇదే అంశాన్ని గురించి రాస్తూ ఉంటాడు. అప్పుడు ప్రజల స్పందన ఏమిటంటే, ఈయన్ని రాజుగా చేద్దామని వారందరూ కూడా గుమిగూడి యేసయ్య దగ్గరకు వస్తున్నారు. వారందరూ కూడా ఈయన్ని మనం రాజుగా చేస్తే కనుక మనల్ని అద్భుతంగా పరిపాలిస్తాడని వాళ్ళు రాబోతున్నారు. అయితే సాధారణంగా మనమైతే మనం పొగుడుతూ ఉంటే 70 కేజీలు ఉన్నవాళ్ళు 80 కేజీలు అయిపోతాం, 60 కేజీలు ఉన్నవాళ్ళు 70 కేజీలు అయిపోతుంది. ఎందుకంటే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఆ యొక్క ప్రశంసల్ని, పొగడ్తలు. కానీ యేసయ్య చూడండి 23వ వచనంలో, ఆయన ఆ జనసమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. ఆ పొగిడే వాళ్ళందరినీ, నాయన ఈ ఆటకి కూటం అయిపోయింది, మీరందరూ కూడా మీ ఇంటికి వెళ్ళిపోండి అని
ఆ జనసమూహం అంతని అన్ని వేల మందిని కూడా త్వరగా పంపించేస్తున్నారు. అంతకు ముందే శిష్యులనేమో ధోని ఎక్కించి 12 మంది శిష్యుల్ని ఆ గలిలయ సముద్రం మీద మీరు అవతల ఒడ్డుకు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను అని పంపించేస్తున్నారు. ఎందుకు పంపించేస్తున్నారో తెలుసా? యేసయ్య ప్రార్థన చేసుకోవడం కోసం. అక్కడ చూడ 23లో వచ్చినది ఏముంది? ప్రార్థన చేయుటకు ఏకాంతముగా. యేసయ్య ప్రార్థన చేసుకోవడం కోసం ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, బాబు మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి, ఈరోజు ప్రార్థన అయిపోయింది, మళ్ళీ కలుసుకుందాం అని వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు. చూడండి, ఆయన దేవుని కుమారుడు కదా, మనకు లాంటి మనుషుడా? ఆయన ఎవరండి? ఆయన దేవుని కుమారుడు, పరలోక సింహాసనం మీద ఆసీనుడు, దేవదూతల చేత ఆరాధింపబడేవాడు. ఆయన ప్రార్థన చేయడం కోసము ప్రజలందరినీ పంపించేస్తున్నారు. ఆయన పొగిడేవాడిని పంపించేస్తున్నారు, మనుషులందరినీ కూడా పంపించేస్తున్నారు. క్రీస్తు ప్రియమైన బిడ్డలారా, దేవుని అంటే నేను చెప్పే మాట ఏమిటంటే, ప్రార్థన కోసం యేసయ్య తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఖాళీ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళందరినీ కూడా, బాబు మీరు వెళ్ళిపోండి, 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 నన్ను తర్వాత నన్ను పొగడొద్దు, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోవడం నాకు కావాలి. ఈ సమయాన ఆయన దేవుని కుమారుడై ఉండి తన చుట్టూ ఉన్న వారిని ఖాళీ చేసుకుంటూ ఉంటే కేవలం ప్రార్థన కోసం. నువ్వు నేను మానవ మాత్రులు ప్రియమైన బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయటం కోసము సమయాన్ని కేటాయించుకుంటున్నావా? నువ్వు ప్రార్థన మనందరం చేస్తున్నావు, ఇంచుమించు అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. ఎలా ప్రార్థన చేస్తున్నావు? పొద్దునంతా మన పనిపాట్లు చూసుకుని ఉద్యోగాలు చూసుకోదంటలేదు, అలసిపోయి సొలసిపోయి ఏదో నిద్రపోయే ముందు ఒక 3 మాటలు. ఒక చిన్నపిల్ల ప్రార్థన చేసిందంట. చిన్నపిల్లలు ఉంటారు కదా, 2-3 సంవత్సరాలు లేకపోతే సంవత్సరం వాళ్ళు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ పిల్లలు ఏమైనా ప్రార్థన చేస్తారంటే, వాళ్ళకి ఏదైనా టిఫిన్ పెట్టినప్పుడు, భోజనం పెట్టినప్పుడు అవ్వ బొవ్వ ఆమెన్. ఆ పిల్ల ప్రార్థన ఏమిటంటే అవ్వ బొవ్వ ఆమెన్. ఆ అవ్వ నాకు బొవ్వ పెట్టింది, దేవుని స్తోత్రం, ఆమెన్ అందంతే. అలాగే మనం కూడా కట్టే కొట్టే తెచ్చి 3 ముక్కలే. దేవా ఈ రోజంతా నా పనిలో తోడైనందుకు వందనాలు, నాకు పని ఇచ్చినందుకు వందనాలు, నా కుటుంబాన్ని దీవించు, అంతే. ప్రతిని పట్ల ఈ సమయాన్ని ఆలోచన చేయండి. ఒకవేళ మీకు రోజు కుదరకపోవచ్చు, ఏమంటే పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వీలైన సమయం ఉంటుంది, కానీ మీకు రోజు కుదరకపోవచ్చు. కానీ కనీసము పని లేనప్పుడైనా, లేకపోతే వారంలో 1 రోజైనా, వారంలో కొన్ని రోజులైనా నువ్వు ఎలాగో ప్రార్థనకి సిద్ధపడాలంటే, ప్రార్థన చేసుకోవడానికి ముందుగానే నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలి. ప్రతిన బిడ్డ, నేను పనుల భారాన్ని ఖాళీ చేసుకోవాలి, నీ పని ఒత్తిడిని ఖాళీ చేసుకోవాలి, నీ యొక్క స్నేహాన్ని ఖాళీ చేసుకోవాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం, మీరు కూడా అనుకుంటారు చాలాసార్లు. అనుకుని చక్కగా స్నానం చేసి ప్రార్థన చేయడానికి మోకరించుకుంటూ ఉంటే అప్పుడే ఫోన్ వస్తుంది. ఏమండి, అప్పుడే ఫోన్ వస్తుంది, లేకపోతే అప్పుడే ఎవరో వాట్సాప్ మెసేజ్ చేస్తారు. వాటి నుంచి నువ్వు ఖాళీ చేసుకోవాలి. నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. నువ్వు దేవునితో మాట్లాడాలనుకున్నావు, మళ్ళీ నీ స్నేహంలో వైపు వెళ్ళిపోవద్దు. వాడు ఏదో మాట్లాడేటప్పటికీ ఆ మాటలు అంతే. నీ ప్రార్థన ఆ రోజు ఖాళీ. నువ్వు ఏదో చేయక అనుకున్నావు, ఆ అనుకున్న సమయం కాస్త సాతానుగాడు దొంగిలిస్తూ ఉంటాడు. కాబట్టి నీ బాధ్యతల నుంచి నువ్వు ఖాళీ చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవడం కోసం ఒక సమయాన్ని నువ్వు కేటాయించుకోవాలి. సాక్షాత్తు యేసు ప్రభు వారే ప్రార్థన చేయడం కోసము తన బాధ్యతల నుండి ఖాళీ చేసుకుంటున్నారు, తన స్నేహాల నుండి ఖాళీ చేసుకుంటున్నారు, తన యొక్క లేకపోతే ప్రజలందరి నుంచి కూడా ఖాళీ చేసుకుంటున్నారు. ఒక మాట గుర్తొస్తుంది కదా, ప్రభు ఎలా ప్రార్థన చేయమన్నారు? నువ్వు ప్రార్థన చేయటకు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసి రహస్యము అన్నది నీ తండ్రికి ప్రార్థన. ఇదే మత్తయి సువార్త ఉంటుంది. మనమైతే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఎవరో చూడకుండా ప్రార్థన చేయమన్నారు. మరి యేసయ్య ప్రజలు ఎందుకు పంపించేస్తున్నారంటే, ఆయనకి గది లేదు కదా, ఆయనకి ఇల్లు లేదు కదా, ఒలివల కొండే ఆయన ప్రార్థన స్థలం. యేసయ్య ప్రతి ఉదయం అంతా కూడా ప్రజలకు బోధించేవారు, రాత్రంతా ప్రార్థన చేసేవారు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు పంపించి వేస్తున్నారు. ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రతి బిడ్డలారా, ఎవరైతే దేవునితో వ్యక్తిగత ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో, దేవునితో ఎక్కువగా ఏకాంత ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో, వారికి కూడా శ్రమలు వస్తాయి, మామూలు వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి. కాబట్టి ఎవరైతే ప్రార్థనలో బలగొంటూ ఉంటారో వారు శ్రమలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఒకవేళ నువ్వు ఏదో తాత్కాలికంగా అప్పటికప్పుడు చేసుకునే ప్రార్థనతో ఉంటే కనుక నీకు శ్రమ వచ్చినప్పుడు వెంటనే ఏమైపోతావు అంటే భయపడిపోతావు, లోకంలో పరుగులు పెట్టేస్తావు, ఏదో లేకపోతే గాబరా పడిపోతావు. ప్రతిని బిడ్డలారా, నీకు ప్రార్థన బలం ఉంటే కనుక నువ్వు దేవుని వైపు చూడగలవు ప్రతిని బిడ్డలారా. కాబట్టి సమయాన మన పాఠంలో ఇంకా ముందుకు వెళ్తుంటే, యేసయ్య అంతకు ముందే శిష్యులను మీరు అందరికి వెళ్ళండి, నేను వస్తానని చెప్పారు,
వాళ్ళు పంపించినప్పుడు చూడండి అక్కడ మనకి 25వ వచనంలో చూస్తుంటే కనుక 25వ వచనంలో రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. పైన ఏం జరుగుతుందంటే అంటే సమయం అవుతుంది కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను. యేసు ప్రభు వారు లేకుండా 12 మంది శిష్యులు పడవ మీద బయలుదేరారు. పడవ నడుపుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి పడవ నడపడం కొత్త ఏమి కాదు. వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి ఆ గల్లేరు సముద్రం అక్కడెక్కడే పెరిగారు వాళ్ళందరూ కూడా. చూడండి, మనందరూ కూడా సముద్ర తీర ప్రాంతం లేకపోతే గోదావరి పక్క నుంచి వచ్చిన వాళ్ళం. మనందరికీ కూడా నీళ్లు కొత్త ఏమి కాదు. నీటి మీద ఆడుకోవటం లేకపోతే ఇవన్నీ కూడా అలవాటే. వాళ్ళు మనకన్నా జాలర్లు పుట్టినప్పటి నుంచి జాలర్లు. పేతురు, ఆంద్రయ్య, లేకపోతే యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా జాలర్లు. కాబట్టి నీడ మీదే వాళ్ళ జీవితం. పుట్టినప్పటి నుంచి చేపలు పట్టడం, దోణిలో నింపుకోవడం, ఏ పరిస్థితుల్లో పడవని ఎలా నడిపించాలో బాగా తెలుసు వాళ్ళకి. అయితేనంట ఈ యొక్క సాయంకాలమున వారిని పంపించారు యేసయ్య. వాళ్ళు చూడండి సమయం మనం లెక్కేయచ్చు. అక్కడ రాత్రి 4వ జామున యేసు ప్రభు వారు వస్తున్నారు. అప్పటి వరకు కూడా పడవ ముందుకు కదలట్లేదు. ఇంకా ఒడ్డుకు దగ్గరకు వచ్చారు. కానీ కారణం ఏమిటంటే విపరీతమైన గాలి, విపరీతమైన ఆ సముద్రం మీద. గల్లేరు సముద్రానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అప్పటికప్పుడు దాని మీద తుఫాను లేకపోతే అప్పటికప్పుడు గాలి రేగుతూ ఉంటది. కాబట్టి వారు బయలుదేరి ఇంచుమించు 6 గంటలకో లేకపోతే 6:30కో బయలుదేరి ఉంటారు. 4వ జాము వరకు కూడా వారు ఒడ్డుకు చేరుకోలేదు. 4వ జాము అనగా రాత్రికి ఎన్ని జాములు అండి? 4 జాములు. అంటే 3 జాములు అయిపోయినప్పటికీ 3 జాములు అంటే టైం ఎంత? జాముకు 3 గంటలు. 3 × 3 ఎంతండి? 9 గంటలు. 9 గంటల నుంచి నడుపుతున్నారు. గలిలయ సముద్రం యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి 9 గంటలు అయిపోయింది వాళ్ళు పడవెక్కి నడుపుకుంటూ. కానీ అద్దరికి చేరలేదు. ఈలోపు గాలి చెలరేగింది, విపరీతమైన గాలి వీస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి 4వ జామున అనగా 3 గంటల సమయంలో ఆయన అంట సముద్రం మీద ఎలా వస్తున్నారు? నడిచి వస్తున్నారు. మనం సముద్రం మీద ఎలా వెళ్తామండి? నీటి మీద, గోదావరి మీద పంటి దాటుతూ ఉంటాం నరసాపురం దగ్గర, లేకపోతే పడవ మీద వెళ్తాము. మానవుడు ఈ పడవ, పంటి లేకపోతే స్టీమరు, వాడ ఇవి ఎందుకు తయారు చేసుకున్నాడు? నీటి మీద మనం నడవలేం కదా. నీటి మీద నడిచే సౌలభ్యం ఉంటే కనుక మనం కూడా శుభ్రంగా నీటి మీద నడిచి వెళ్ళిపోదు. రక్త మాంసాలు ఉన్నవాడు ఎవడు కూడా రోడ్డు మీద, నేల మీద నడుస్తాడు. నీటి మీద అయితే ఒక పడవ మీదో లేకపోతే స్టీమర్ మీదో షిప్ మీదో ప్రయాణం చేయాలి తప్ప నీటి మీద ఎవరు కూడా నడవలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నేల మీద నడిచి వస్తున్నారు. అనగా ఇది ఆయన యొక్క దైవత్వానికి రుజువు. ప్రీతిన బిడ్డ, నేల మీద ఆయన దేవుడు కాబట్టి, దైవ కుమారుడు కాబట్టి నేల మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. మానవ మాతృడు ఎవడు కూడా నడవలేడు. ప్రీతిన బిడ్డ, అది ఆయన దైవత్వానికి. ఎందుకు ఆయన మీద నేల మీద నడిచి రావాలండి అంటే కనుక అది ఆయన ఇష్టం. ఆయన మానవ కుమారుడిగా ఉండగలడు, దైవ కుమారుడిగా ఉండగలడు. అది ఆయన ఇష్టం. ప్రీతిన బిడ్డ, రాత్రి 4వ జామున ఆయన నడుచుకుంటూ వస్తుంటే కనుక మనందరికీ తెలుసు ఈ లోపు శిష్యులు తొందరపడుతున్నారు అన్నమాట, భయపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఏమనుకుంటున్నారు? భయపడి భూతం వస్తుంది, ఒక దెయ్యం వస్తుందని భయంకరంగా కేకలు వేస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒడ్డున ఏమని చెప్పారు? నేను తర్వాత వస్తాను, మీరు ముందుకు వెళ్ళాలని చెప్పారు. వారిని పంపించారు. కానీ ఆ మాట మరిచిపోయి నీడ మీద నడిచి వస్తున్న యేసును చూచి దెయ్యము అనుకుంటున్నారు. ప్రీతిన భ్రమపడుతున్నారు. ఇక్కడ యేసు 3 సంవత్సరాలుగా వాళ్ళకి తెలుసు. యేసు యొక్క నడక, యేసు యొక్క మాట అన్నీ కూడా తెలుసు. కానీ వారు భ్రమపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే భ్రమ అన్న మాటకి భయానికి చిన్న తేడా ఉందండి. భయం అంటే కొంతమందికి నీళ్ళంటే భయం ఉండొచ్చు, కొంతమందికి అగ్ని అంటే భయం ఉండొచ్చు, కొంతమందికి యుద్ధాలంటే భయం ఉండొచ్చు, కొంతమందికి పాము అంటే, ఇలా కొన్ని భయాలు, ఫోబియాలు ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ యేసును చూసి, యేసు తెలిసిన వాడే కానీ భూతం అనుకుని భ్రమపడుతున్నారు. ఒక మాట చెప్తారు ఇక్కడ. ఈ 20 సంవత్సరాల క్రితం ఈ ఫోన్లు, ఈ సెల్ ఫోన్లు హడవా లేనప్పుడు ఒక ఆయన ఒక ఊర్లో ఉండేవాడు కుటుంబంతో. ఒకరోజు అది శీతాకాలం. ఆ శీతాకాలం పక్క ఊరికి పని ఉండి వెళ్ళాడు. సైకిల్ మీద పని ఉండి వెళ్ళాడు. పని చూసుకున్నాడు. పని చూసుకునేటప్పటికి తిరిగి వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. 10:30 ఆ టైం అయిపోయింది. 10:30, 11 అయిపోయింది. రాత్రి సమయం 10:30, 11 శీతాకాలం, మంచు కురుస్తున్న సమయం. అతను సైకిల్ స్టాండ్ వేసి వచ్చి అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కబడిపోయారు, పడుకుని నిద్రపోతున్నారు. ఆ సైకిల్ స్టాండ్ వేసి వచ్చి తలుపు కొడుతున్నాడు.
ఈలోపు కాళ్ళ కింద ఒక చల్లగా పొడుగ్గా ఏదో తగిలింది. పొడుగ్గా ఉంది, చల్లగా ఉంది. వెంటనే తుళ్ళిపడి ఇంకా గట్టి కొడుతున్నాడు తలుపు. ఎందుకంటే తలుపు తీయగానే వాళ్ళ ఆవిడ టార్చ్ లైట్ తీసిరా ఏదో కాళ్ళ కింద మెదురుతుంది అంటే అతని భయం ఏమిటంటే ఏదో పాము కాళ్ళ కింద పడ్డదని. తీరా టార్చ్ లైట్ తీసుకొచ్చే చూస్తే అది ఇంతకీ కొబ్బరి డొక్కతాడు అనమాట. కొబ్బరి తాడది ఆ మంచుకి తడిసి అది చల్లబడి దాన్ని ఏమనుకున్నాడు అంటే తాచుపాము అనుకున్నాడు. తీరా టార్చ్ లైట్ వేసి చూస్తే అది ఇంతకీ అది డొక్కతాడు ప్రియమైన బిడ్డ. కానీ ఆ టార్చ్ లైట్ వేసి చూడక ముందు ఏమనుకున్నాడు, అది బాబోయ్ పాము అనుకున్నాడు. ఈ పాము ఎక్కడ దూరేసిందో, ఎప్పుడు నా మీద ఎక్కడ పగబట్టిందో, ఎప్పుడు పగబట్టిందో, ఇంట్లోకి వెళ్ళిపోయిందేమో, ఇప్పుడు ఈ రాత్రి మాకు ఎవరిని కాటేస్తుందో, ఎన్ని ఊహించేసుకున్నాడో ఈ లోపు, ఎన్ని ఊహించుకున్నాడు. ఇక్కడ కూడా యేసయ్య నేల మీద నడిచి వస్తుంటే కనుక ఆయన దయ్యము అనుకుంటున్నారు. అయ్యి బాబు ఇప్పుడు దయ్యము, మనం అసలే గాలివానలో ఉన్నాము, తుఫాన్లో ఉన్నాము, ఇప్పుడు ఈ దయ్యంతో మనం ఎక్కడ పీడింపబడాలో. భ్రమ అనేది అర్థం ఏమిటంటే చూడండి, మనం ఒక విషయాన్ని ఇంకొక రీతిగా అపోహపడటం అనమాట. అక్కడ ఉన్నది ఒకటి, కానీ మన లోపల ఉన్న భయం చేత దాన్ని భ్రమపడుతూ ఉంటాం అనమాట, అపోహపడుతూ ఉంటాం. అంటే ఒక సత్యాన్ని అసత్యంగా భావించటం, అది భ్రమ. అయితే యేసయ్య అంటున్నారు వెంటనే 27వ వచనం చూడండి. వెంటనే యేసేయమంటున్నారు, యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పు. చూడండి, యేసయ్య వారి భయాన్ని అర్థం చేసుకున్నారు, వారి కేకలను అర్థం చేసుకుని ఏమంటున్నారంటే ధైర్యం తెచ్చుకునుడి, నేనే. క్రీస్తునందు ప్రియమైనటువంటి ఇక్కడ ఉపయోగించబడిన మాట మనం ప్రతిదీ అర్థం చేసుకోవాలి. యేసయ్య పలుకుతున్న మాట ధైర్యం తెచ్చుకున్నంత సరిపట్లేదు, నేనే అనగా నేను మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తల్లో కొన్నిసార్లు నేనే అని తనకు తాను సంబోధించుకున్నారు. పునరుత్థానము జీవమును నేనే, జీవాహారము మృతునందించువాడు బ్రతికించువాడును నేనే, అల్ఫయు ఒమేగయు ఆది అంతమును నేనే. పాదలి మొదలైతే ఇంకా అనేక సార్లు నేను చూసిన 49 సార్లు నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ఆయన మాట్లాడా. నేనే అన్న మాటకి ఇంకా నేను మాత్రమే, నేను కాకుండా ఏ దయ్యమో భూతమో అపవిత్రాత్మో ఈ పిశాచమో ఏది కాదు, మీ దగ్గరికి వస్తుంది నేనే అనగా నేనే అన్న మాట ఆయన యొక్క దైవత్వానికి గుర్తు. ప్రియమైన బిడ్డలారా, ఇంతకు ముందు మిమ్మల్ని పంపించాను కదా అవతల ఒడ్డున, నేను వస్తానని చెప్పాను కదా, ఆ చెప్పిన నేనే మీ దగ్గరికి నేల మీద నడుచుకుంటూ వస్తున్నాను అని చెప్పినప్పుడు వెంటనే పేతురు అందుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ మాటకి చూడండి, మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇంచుమించు సైలెంట్గా ఉంటుంటారు, కానీ పేతురు ప్రతిదానికి కూడా అందుకే పెద్దలు ఏమంటూ ఉంటారంటే దుడుకు పేతురు అంటూ ఉంటారు. మన సంఘాలు కూడా, లేకపోతే కొంతమంది ఏదైనా చెప్పేటప్పటికి వెంటనే రియాక్షన్ ఇస్తూ ఉంటారు. మంచిది ప్రియమైన బిడ్డ, స్పందించాలి. ఏదో మనకి మన కాదు, మనకు పట్టినట్టు ఏమీ లేకపోతే అలాగా చెక్కబొమ్మలాగా ఉండటం కాదు, కానీ రియాక్షన్ ఇవ్వాలి. వెంటనే నేనే, భయపడకూడదు అని ప్రభు అని చెప్పేటప్పటికి పేతురు అంటున్నాడు, ప్రభువా వస్తుంది నువ్వే అయితే కనుక నేల మీద నాకు కూడా నడవడానికి అవకాశం ఇవ్వు, నువ్వు మాట సెలవి నేలకు వదిలేడు. ఇక్కడ ఈ ప్యాసేజ్ మీ అందరికీ తెలిసిందే, కానీ ఒక విషయం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. అదేమిటంటే ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఇప్పుడు వస్తున్నది యేసు ప్రభు, అయితే దెయ్యం అనుకుంటున్నారు వాళ్ళు. ఒకవేళ యేసు ప్రభు అంటున్నారు నేను యేసుని అని యేసు ప్రభు చెప్తున్నారు. పేతురు అడుగుతున్నాడు, ప్రభు వస్తుంది నువ్వే అయితే కనుక నన్ను కూడా నేల మీద నడిపించు. పేతురికి తెలియదా నేల మీద నడవలేనని? పేతురేమి చిన్నపిల్లోడు కాదు, ఆయన పేతురు జాలన సంఘానికి నాయకుడు, ఆయన ఒక వయసు వచ్చిన వాడు, పెద్దవాడు. కానీ వస్తున్నది నువ్వే అయితే కనుక నేల మీద నన్ను నడిపించగలవు. ఒక విషయం అర్థం చేసుకుందామండి, వస్తుంది యేసే అయితే కనుక పేతురు నేల మీద నడుస్తాడు, ఓకే. కానీ యేసై కాకపోతే, దెయ్యం అయితే అప్పుడు పేతురు ఏమైపోతాడు, నేల మీద మునిగిపోతాడు. అప్పుడు నష్టం ఎవరికి? పేతురికే నష్టం, అతని కుటుంబానికే నష్టం. మన కుటుంబంలో మనకి ఏదైనా జరిగితే పక్కవాళ్ళు వాళ్ళు వచ్చి ఓదార్చి ఏం బాధపడకుండా మరి ఏం చేస్తామో అంతకే ఎంత ప్రాప్తం అని 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. కానీ నిజమైన నష్టం ఎవరికంటే మనకి ఏదైనా జరిగితే మనకి మన కుటుంబానికి లోటు ప్రీతిన పెట్టారు. కాబట్టి వస్తుంది యేసైతే కనుక ఓకే, నో ప్రాబ్లం, నడుస్తాడు. ఒకవేళ దెయ్యం అయితే కనుక పేతురు నీళ్ళలో మునిగిపోయి ఆ తర్వాత చనిపోయి అసలే గాలి రేగుంది పరిస్థితి ఉంది. అంటే నేను చెప్పే మాట ఏమిటంటే పేతురు తను తానే పరీక్షించుకుంటున్నాడు, తన మీద తానే ప్రయోగం చేసుకుంటున్నాడు. ఒక అంశం ప్రియమైన బిడ్డ. రెండవది ఏమిటంటే
పేతురికి ఆ గలిలే సముద్రము నీళ్లు చిన్నప్పటి నుంచి తెలుసు. అయితేనంట పేతురు ధోని నడిపించి అసలు యేసయ్యకి పేతురికి ఎప్పుడు కలుస్తుంది? లోకసువార్త 5వ అధ్యాయంలో ఆ రాత్రంతా ఏమి దొరకనప్పుడు వలలు శుభ్రం పరుచుకుంటున్నప్పుడు కదా, అంటే వలలో చేపలు లేకపోతే వల వేయటము, చేపలు పట్టుకోవటం, ధోని మీద ప్రయాణం అన్నీ తెలుసు. అలాంటి పేతురికి నేను నేల మీద నడవలేనని తెలీదా? తెలుసు ప్రియమైన బిడ్డలారా. కానీ ఒకే విషయం, నా వల్ల అయితే నేను ఎప్పటికీ నేల మీద నడవలేను, కానీ నా ప్రభువు సెలవిస్తే నేను నేల మీద నడవగలను. నా ప్రభు ఆజ్ఞాపిస్తే, ప్రభు సెలవిస్తే కనుక నేను నేల మీద యేసేలాగా నేను కూడా నడవగలను. ఆయన నడిపిస్తాడు, నడిపించగలిగిన సమర్థుడు. పౌలు గారు అందుకే అంటూ ఉంటారు ప్రతిన బిడ్డలారా, నన్ను బలపరుచు అని అంటే నేను సమస్తమును చెయ్యగలను. నన్ను బలపరుచు, నా వల్ల అయితే కాదు. కొన్ని స్వస్థతలు మన వల్ల కాదండి, మనం ప్రార్థన చేస్తాం, అంత మాత్రం ఏముంది, కానీ ప్రార్థనకి మనం చేయగలం, కానీ కార్యము దేవుడు చేస్తాడు. ఆయన చిత్తము ఉంటే ఎలాగైనా జరుగుద్ది. కాబట్టి యేసయ్య ఇదిగో నేను నేల మీద నడుస్తున్నా కాబట్టి నాకులాగా తయారైపోవాలనుకుంటున్నాడేమో వీడు అని మనకలాగా ఆయన ఇరిటేట్ అవ్వలేదు, లేకపోతే ఆయన అహానికి గురవలేదు. కానీ యేసయ్య అంటున్నారు, ఇదిగో నేను సెలవిస్తున్నాను, రావయ్య పేతురు, వచ్చే నువ్వు కూడా నేల మీద నడిచిరా. యేసు ప్రభు లాగా ఇప్పుడు పేతురు కూడా నేల మీద నడుస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటమ్మా 29, ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని. చూడండి, నేల మీద నడిచిన గాని నడిచాడు కొంత దూరం, మొత్తం మీద కొన్ని 10 అడుగులో 20 అడుగులో 30 అడుగులో వేసాడు, నడిచాడు, ప్రయత్నించాడు. అది లోపు పేతురు నేల మీద నడుస్తుంటే పడవలో 11 మంది ఉన్నారు కదా శిష్యులు, వీళ్ళందరూ పేతురుకి ఎలా చూస్తున్నారు? వీళ్ళకి అసలైన టెన్షన్, పేతురుకు ఒక టెన్షన్ నీళ్ళ మీద ఎక్కడ ఏం జరుగుద్దని. కానీ 11 మందికి టెన్షన్ ఏంటంటే, ఏంటి ఇప్పుడు యేసు ప్రభులా ఈయన కూడా నడిస్తే రేపు నుంచి ఈయన బ్యాక్లో మనం మొయ్యాలా? ఇప్పుడు ఈయన మనకి నాయకుడు అయిపోతాడా? ఈయనకి మీద కిరీట పట్ట ఏంటి నిజంగా నడిచేస్తున్నాడా? మన పేతురేనా? ఎంత టెన్షన్ పడిపోతున్నారు. టెన్షన్ పడు ఈ లోపంట గాలి వచ్చింది, ఒక పెనుగాలి వచ్చింది. పేతురు యేసు వైపు చూడటం మార్చి గాలి వైపు చూశాడు, భయపడి మునిగిపోతుంటే ఈ 11 మంది ఏమనుకున్నారంటే, అమ్మయ్య మనోడు సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయ్యాడు, కాబట్టి మనం భయపడక్కర్లొద్దు, మనం బ్యాగ్ మొయ్యక్కర్లొద్దు, మనోడు మునిగిపోతున్నాడు, లేకపోతే ప్రతిదానికి తయారవుతున్నాడు, ప్రతిదానికి నేను ఉన్నాను ఉంటూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన వెంటనే ప్రభువా నన్ను రక్షించు. ఈ సమయాన ఒక మాట మనం చూస్తుంటే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం చెప్తానికి ఆలోచన చేసుకుందామా? అదేంటంటే 12 మంది ధోనిలో వెళుతున్నారు పడవ మీద, కానీ యేసు నడిచి వస్తుంటే, ప్రభు నీలాగా నాకు కూడా నడవాలని ఆశ ఉందయ్యా, నన్ను నడిపించమని పేతురు ఆశపడ్డాడు, లేకపోతే ప్రయత్నించాడు. ఇంకా చెప్పాలంటే అడుగులు వేశాడు, ప్రయత్నించాడు. 11 మంది అసలు ప్రయత్నమే చేయలేదు కదా, 11 మంది అసలు ఆశపడలేదు కదా. పేతురు ఆశపడ్డాడేమో, దేవుడు వాక్కు సెలవిచ్చారు, నేల మీద నడిచే ప్రయత్నం చేశాడు. ఒకవేళ మునిగిపోయి ఉంటే అది వేరే సంగతి, మునిగిపోయిన సంగతి. కానీ పేతురు ప్రయత్నించాడు యేసులాగా ఉండాలని. ఈ ప్రయత్నమే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత యేసే స్థానంలో నాయకుడిగా ఎవరిని నిలబెట్టుకున్నారంటే దేవుడు పేతురునే నిలబెట్టుకున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాం ప్రియమైన బిడ్డ, మన జీవితంలో కూడా చాలాసార్లు మనం దేవుల్లో ఉండాలనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఎంత దేవుల్లో ఉన్నప్పటికీ కూడా పేతురులాగా ఒక్కసారిగా అప్పుల బాధలేవో గాలిలాగా విపరీతంగా వస్తూ వాటిని చూసి భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, ఒకటంటే ఒకరు ఇంకోటి అంటూ ఉంటారు, అపార్థాలు. కాబట్టి ప్రభువా నిన్ను ప్రార్థన చేస్తున్నాను కానీ మా ఆయన మాట ఏంటి, మా ఆవిడ చెప్పిన చేయదేంటి, లేకపోతే ప్రతిదానికి కూడా నేనేదో అంటే ఇంకోటి ఏదో అంటదేంటి, కొన్ని అపార్థాలు. కొన్నిసార్లు దేవుని కొరకు నిలబడుతుంటే కొన్ని అవమానాలు, నిందలు, శ్రమలు, గాలులు వీస్తూ ఉంటూ ఉంటాయి. ఒకవేళ ఈ జీవితమైన సముద్రంలో నువ్వు మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ప్రభు నిన్ను రక్షించడానికి దగ్గరగానే ఉన్నాడు, ప్రభు నిన్ను రక్షించడానికి ఆయన చేరువుగానే ఉన్నాడు. ప్రభువా నన్ను రక్షించమనగానే ఆయన చెయ్యి చాపి పట్టుకున్నారు. పట్టుకున్నారు. ఈరోజు ఇంకా చెప్పాలంటే కనుక పాత నిబంధన పాటలు నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఏలియా ఎవరండి? ఏలియా అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే, ఆకాశం నుండి ఆయన ప్రార్థన చేస్తే అగ్నిని దించి బలిపీఠం మీద బలిపశువును దహించాడు. ఆకాశం అగ్ని దించాడు.
అంతేకాదు ఇదిగో నీ యొక్క విగ్రహారాధన బట్టి నీ దేశంలో వర్షం పడదని ఏలియా సెలవిస్తే ఏలియా మాటకి దేవుడు ఆమేనని 3.5 సంవత్సరాలు వర్షాలు పడలేదు. మళ్ళా 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడతదంటే వర్షము మంచు ఏలియా అంటే అప్పుడు కురిసింది. ప్రీతిలో పెట్ట ఇంత శక్తిమంతుడు, ఎంత పౌరుషము కలిగిన వాడు, ఎంత రోషము కలిగిన వాడు. ఒక రాణి అయిన యెజబెలుకు భయపడి బయర్షెబ అరణ్యానికి పారిపోయాడు. ఆ అరణ్యం తర్వాత కూడా ఒక గుహలో దాక్కున్నాడు. ప్రీతిలో పెట్ట ఒక గుహలో దాక్కున్నాడు. అప్పుడు ఈరోజు పాతరంగం పాటలో దేవుని స్వరం వచ్చి అంటుంది, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ప్రభువా ఇదిగో ఇశ్రాయేలీయులందరూ కూడా బయలుకు మోకాళ్ళు వణుకుతున్నారు, బలిపీఠాలను పడగొడుతున్నారు, నేను ఒక్కడిని మాత్రమే బతుకున్నాను, నన్ను కూడా చంపేయాలని చూస్తున్నారు. గుహలో ఉన్న ఏలియాని దేవుడు అంటున్నాడు, నువ్వు పర్వతం మీదకి ఎక్కువ. 2 సార్లు అదే మాట చెప్తున్నాడు, నువ్వు పర్వతం మీదకి ఎక్కువ అని చెప్తున్నారు. ఈ సమయాన ఏలియా రోషము కలిగిన వాడే, పౌరుషము కలిగిన వాడే. యాకోబు పత్రికలో ఏమంటూ ఉంటాడంటే, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. కృంగిపోయాడు. ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలాసార్లు మన జీవితంలో కూడా భక్తి ఎలా ఉంటుందంటే, బీపీ చూపిస్తూ ఉంటుంది కదా, బీపీ మన హార్ట్ బీట్ చూపిస్తూ ఉంటుంది. క్రిస్మస్ అప్పుడు, లెంట్ కాలం అప్పుడు చాలా భక్తి ఉన్నట్టు ఉంటుంది, చాలా విశ్వాసం ఉన్నట్టు ఉంటుంది. దేవుని కొరకు నేను ఏమైనా చేయగలను, దేవుని కొరకు నేను ఎలాగైనా నేను దేవుని దగ్గర నుంచి సాధించగలను, చాలా విశ్వాసం ఉంటుంది. మరికొన్నిసార్లు హార్ట్ బీట్ కిందగా డౌన్ అయిపోయినట్లుగా, నా వల్ల ఏమీ అవ్వదు, నేనేమీ చేయలేను, నేను చేతగానే వాడు, ఎంత మట్టుకు చాలు ప్రభు నన్ను తీసుకో, లేకపోతే నేను నా వల్ల అవ్వట్లేదు. దేవుని బిడ్డలారా, డౌన్ అయిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుడు నువ్వు కృంగిపోయావు కదా, నువ్వు ఇదివరకు అని నిన్ను బ్లేమ్ చేయట్లేదు. కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు. మన మట్టి మనుషులమండి. కొన్నిసార్లు అంతలోనే భక్తి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకళ్ళు నువ్వు అనుకోవచ్చు, పేతురే మునిగిపోయాడు, మనం ఎంత అనుకోవచ్చు, ఏలియాయే భయపడిపోయాడు, నేనెంత అనుకోవచ్చు. కానీ మనందరం కూడా మట్టి వారమే. కొన్నిసార్లు దేవుళ్ళు పడిపోయినప్పుడు కూడా దేవుడు నిన్ను బ్లేమ్ చేయడు, విశ్వాసంలో నిలబడతాడు, స్థిరపరుస్తాడు, ఆయన కృప కొరకు బలపరిచి నడిపించుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ మాటలు దీవించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయం తలుపులకు కావాలని నడిపించుగాక.